beneath all the rubble, and all that runs through my flesh is a spirit of trouble. Under moonlit sky, I'm desperate to feel more alive, alive. Dreams that keep me wide awake, call me up out of the bed. ఇప్పుడు మన కోవలం బీచ్ లో ఉన్నాం. ఓకే, ఇంకో 1 కిలోమీటర్ ఉంది. ఫస్ట్ బీచ్ ఈరోజు ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్ లో మనం ఇది ఓకే చేసుకున్నాం. బట్ వీఆర్ హ్యాపీ. ఇప్పుడు మీకు రూట్ మ్యాప్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి వచ్చేసాం. అది ఎన్నో ఘట్టాలు దాటి ఎన్నో స్పీడ్ బ్రేకర్లు దాటి ఇప్పుడే 2 కార్స్ అటు తిప్పేసి అలా స్టైల్ గా వచ్చేసాం. హియర్ వి గో. ఇంకొక 30 seconds లో మీకు బీచ్ చూపిస్తాము. 5, it's 4, 3, 2, 1. కొంచెం ముందు హియర్ వి గో. బీచ్ ముందు చాలా చోట్ల ఉంటాయి బీచ్, కానీ ఇది కొంచెం బ్యూటిఫుల్ బీచ్. మనం మునుగుదాం. హాయ్ ఫ్రెండ్స్, మనం అలపి నుంచి కోవలం వచ్చాము. కోవలం అనేది మనకి త్రివేంద్రకి జస్ట్ 15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కోవలం బీచ్ మీరు వినే ఉంటారు. కోవలం బీచ్ చాలా ఫేమస్ అనమాట, చాలా బాగుంటుంది బీచ్. సో ఇది కోవలం బీచ్. సో సరదాగా కాసేపు అలా స్విమ్ చేసేసి హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి రాత్రికి మనం పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాం. అలాగే ఈరోజు నైట్కి కాదు, రేపు మార్నింగ్ 4కి 5 కల్లా మనం కన్యాకుమారి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి కన్యాకుమారి చాలా దగ్గర. సో యాక్చువల్గా కన్యాకుమారి మన ప్లాన్లో లేదు. సో ఎలాగైనా దూరం వచ్చాం కదా, ఇంకొక 30 కిలోమీటర్స్ వెళ్తే కన్యాకుమారి కూడా మనం చూడవచ్చు కదా అని మన ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అడిగారు. సో నేను కూడా యాక్సెప్ట్ చేశాను. సో రేపు మార్నింగ్ 4-5 కల్లా మనం కన్యాకుమారి వెళ్ళేసి కన్యాకుమారిలో మనం సన్ రైజ్ చూసుకొని, అలాగే బోటింగ్లో మనకి తిరువల్లేరు స్టాచ్యూ అది కూడా ఎక్స్ప్లోర్ చేసుకొని, కుదిరితే కన్యాకుమారిలో కూడా ఒక ఫేమస్ బీచ్ ఉంది. సో ఆ బీచ్ కూడా ఎక్స్ప్లోర్ చేసేసుకొని చలో బ్యాక్ టు ఎవరి వెళ్ళాలి వాళ్ళకి వెళ్ళిపోతాము. ఎల్లుండి రాత్రికి మనకు బీచ్ పక్కనే సాట్లు, హాట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మనకి పే అండ్ యూజ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. ఫ్రెష్ అప్ అవ్వచ్చు, స్నానం చేసుకోవచ్చు. ఓకే, సో మన కొంతమంది బీచ్లో ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ అయితే చాలా కూల్గా ఉంది, చాలా బాగుంది, చాలా క్లీన్గా ఉంది. మన వాళ్ళు ఎక్కడున్నారు ఏమో. మన వాళ్ళు ఆల్రెడీ కొంతమంది బోటింగ్కి వెళ్ళారు. ఎంజాయ్ చేస్తారా బాగా? అంకుల్ ఎలా ఉంది మజా? బాగుందా? ఏం తడిచిపోయారు ఏంది? మరి ఆయన దేశ విదేశాలన్నీ. సో ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ వీళ్ళు వెళ్ళొచ్చారు, మళ్ళీ ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాము. రాజు, సత్యకి ఇది 2వ సారి, అలాగే నేను కూడా వెళ్ళిపోతాను. వెళ్ళే నువ్వు మరి తడిచినావు మునిగినవా బీచ్లో? ఇది పట్టుకో, ఇది చూడు సచ్చే ఇలా రేట మర్చిపోయాడు రామాయణ. फोटो वीडियो पूरा खींचो, गाड़ी अभी आएगा. ठीक है? ओके. ముందు చేత్తో కొట్టుకోండి.
అదే 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 అంతే అంతే. అదే 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 అంతే అంతే అంతే. మనం కోవలం బీచ్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. మరి యాక్చువల్లీ గూగుల్ అయితే 7:20 క్లోజ్ అని చూపిస్తూ ఉంది. మరి చూడాలి ఉంటుందో ఉండదో. ఫ్రెండ్స్, మనం కోవలం బీచ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఏంటంటే కంపల్సరీ పంచతోనే వెళ్ళాలి. అది కూడా షర్ట్ లేకుండా, ఓన్లీ పంచ మాత్రమే, తెల్ల పంచ మాత్రమే. అలాగే ఉమెన్స్ అయితే శారీ. ఒకవేళ పంజాబ్ డ్రెస్సు జీన్స్ ఎలా లేదు. ఒకవేళ పంజాబ్ డ్రెస్సు జీన్స్ అయితే కంపల్సరీ మళ్ళీ దానిపైన ఒక అడ్డపంచ కట్టుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకే. సో లేదా మీరు ఒకవేళ మర్చిపోయారంటే ప్రాబ్లం లేదు. ఇక్కడ స్టోర్లో 90 రూపాయల నుంచి ఉంటాయి పంచలు. అలాగే టవల్ ఇంకా కావాల్సింటే మీరు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట, ఓకే. సో మనమైతే దర్శనం చేసేసుకొని వచ్చేద్దాం బయటికి. శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఆ మధ్య మనం న్యూస్లో కూడా చూసాము, ప్రపంచంలోనే కోటీశ్వరైన స్వామి, అనంత సంపద ఈ టెంపుల్ కింద ఉందని చెప్తున్నారు. అప్పుడు న్యూస్ కూడా వచ్చాయి. అది నిజమేంటో మనకు తెలియదు కానీ బట్ మనం అయితే కేరళ, ముఖ్యంగా త్రివేంద్రం వచ్చిన వాళ్ళు ఇది మిస్ కాకుండా చూడాల్సిన ప్లేస్. ఓకే, లెట్స్ గో ఇన్సైడ్. సో ఇది మెయిన్ టెంపుల్, ఇది సౌత్ గేటు. సో నార్త్ గేట్లో నుంచి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇది కోనేరు, చాలా పెద్ద కోనేరు, కేరళ. उधर एक टाइम वेस्ट हो गया. సో ఇక్కడ మనకి అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో క్లాక్ రూమ్ ఉంటుంది. అనంత పద్మనాభ స్వామి. అదే 1500, 1200 లాస్ట్ ఫైనల్ 1200. ఎన్ని కావాలి? ఒకటి 50 రూపాయలు ఫోటో వాంగి ఎందుకో അങ്ങോട്ട് വാ അങ്ങോട്ട്
సో మనం ఈ కేరళ ట్రిప్ వేసాం కదా, సో మనలాగే వీళ్ళు కూడా మన సాటి తెలుగు వాళ్ళు వీళ్ళు కూడా సేమ్ మనలాగే యాజ్ ఇట్ ఈజ్ కేరళ ట్రిప్ వేసారంట. బ్రదర్ ఎక్కడి నుంచి మీరు? హైదరాబాద్. అందరూ హైదరాబాదేనా? ఎంతమంది మొత్తం? 6 మెంబర్స్. ఓకే, మీది మొత్తం ఎన్ని రోజులు ట్రిప్ ఇది? 7 days ట్రిప్. లాస్ట్ సండే స్టార్ట్ అయ్యాము. లాస్ట్ సండే సేమ్ మేము కూడా 20. ఏమేమి ప్లేస్లు స్టార్ట్ చేశారంటే ఫస్ట్ ఎక్కడ? మైసూర్ అటు నుంచి వచ్చారా? ఓకే ఓకే, సూపర్ సూపర్. ఓకే ఓకే సూపర్. ఎప్పుడు లాస్ట్ డే? రేపే. కన్యాకుమారి. రామేశ్వరం అనుకుంటున్నాము. ఓకే ఓకే సూపర్. ఎలా వెహికల్ వచ్చి కార్లోనా? సూపర్. 6 మెంబర్స్ అన్నారు. గుడ్ గుడ్. చాలా హ్యాపీ మన తెలుగు వాళ్ళని కలిస్తే. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం తినడానికి వచ్చేసాము, డిన్నర్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనకు హోటల్కి జస్ట్ 1 kilometer దూరంలో ఉంది, ఆర్యాస్ పార్క్ వెజ్ హోటల్. అయితే ఫుల్ డిమాండెడ్ అనమాట, అసలు ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. మన వాళ్ళు అందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు లోపలికి. ఇదేమో ఏసీ సెక్షన్. ఏమైనా ఆర్డర్ చెప్పారా? చాలా బాగుంది అబ్బా హోటల్. ఇదే చాలా డిమాండ్, ఒక సీట్ ఖాళీ లేదు.